వర్ణధర్మ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇష్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలో ఉన్న శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి లయన్స్ పాన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పతంజలి అవార్డులను వేమూరి రాజగోపాల్, డాక్టర్ బాలంతరపు శేషకుమారి, సంఘమిత్ర అవార్డులను కస్తూరి పట్టాభిరామారావు, లయన్ ఎంవీఆర్ మోహన్ కుమార్లకు, యోగారత్న అవార్డులను 8 మందికి, యోగా పెరల్ అవార్డులను 13 మందికి అందజేసి సత్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్ఫర్మేటిక్ సర్వీసెస్ అధికారి కందాళ శ్రీరామచంద్రమూర్తి, గౌరవ అతిథిగా శ్రీవరణ్య ధర్మ ప్రమోదన ప్రతిష్టానం వ్యవస్థాపకులు విద్వరణ్య సాధుప్రసాద్ స్వామీజీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విశ్రాంత అధికారి డాక్టర్ ఎంబీఎస్ శరబల్ పాల్గొని ప్రసంగిస్తూ యోగా విద్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఎటువంటి దుష్ప్రభావాలు సంభవించవని అన్నారు. యోగా, మెడిటేషన్ మరియు రేకి వంటి ప్రక్రియల ద్వారా మానవులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరని చెప్పారు. ఈ ప్రక్రియలను నిత్య జీవితంలో ఆచరిస్తున్న వారికి ఎటువంటి అనారోగ్యం కలగదని అన్నారు. వర్ణధర్మ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా యోగా వంటి వినూత్న ఆరోగ్య ప్రక్రియను ప్రధాని మోదీ పరిచయం చేసి ఆచరణలోకి తీసుకురాగా నేడు విదేశాల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. అయితే దేశంలో అనుకున్నంతగా ప్రగతి సాధించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హెల్దీ ఇండియా అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయదలిచామని, సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం అందరిపైన ఉందని అన్నారు. యోగా మరియు ధ్యానం, రేకి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఇష్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హైమా ప్రసాద్ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో తమ సంస్థ ద్వారా వేలాది మంది యోగా ప్రక్రియ వల్ల ఎంతో ప్రయోజనం పొందారని వివరించారు. 8 దేశాల్లో ఆన్లైన్ ద్వారా కూడా బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సూర్యనారాయణమూర్తి, సతీష్ బాబు, విశ్రాంత ఏసీటీఓ సూర్యనారాయణ శర్మ, గాయత్రి సాధు, శ్రీవల్లి సాధు, రవి ప్రభృతులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సావనీర్ను ఆవిష్కరించగా విద్వరణ్య సాధు స్వామీజీని ఘనంగా సత్కరించారు. ఇలా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకున్నాను. సో ఏపీలో సైకో అనాలిసిస్ చేయగలిగే 10 మందిలో నేను ఒకటి. ఇందులో హైమా చేసింది అంటే 0.001% కూడా లేదు. పూర్తిగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే అది చాలా మంది సహాయ సహకారాలు. ముందుగా గురువులు, నేను నమ్మే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుక్షణం నేను ఎలా ఫాలో అవ్వాలి అనే గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇష్ నుంచి నేను చేసేది ఏంటంటే, నేను యోగా థెరపిస్ట్, యోగా టీచ్ చేస్తాను. ఇప్పటికీ అంటే నేను ఒక బ్యాచ్ మాత్రమే 6 to 7 బ్యాచ్ మాత్రమే రన్ చేస్తున్నాను ప్రెసెంట్. ఎందుకంటే తర్వాత సైకలాజికల్ పేషెంట్స్, తర్వాత స్కూల్ కౌన్సిలింగ్స్, ముందుగా స్కూల్స్ వాటికి గవర్నమెంట్ సెక్టర్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను రిసోర్స్ పర్సన్గా తీసుకున్నారు. సో ఇంచుమించు వీక్కి ఒక 6-7 గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకున్నారు. వ్యాధులు బహుశా సంక్రమించే టైప్ ఆఫ్ ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల వస్తే అట్లీస్ట్ ఈ అలవాట్లు, ఆలోచనలు, అలవాట్లో దురలవాట్లకు మానేమని చెప్తాం. అది కాకుండా అది ముఖ్యమైన మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేది. బహుశా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేసేది రెగ్యులర్ వ్యాయామం. వ్యాయామం అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, గేమ్స్ ఆడటం కానీ ఏదో కొడతాయి. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఈ ఆలోచనలు అరికట్టేది. ఆలోచనని అరికట్టి మన యొక్క మానసిక, శారీరక హెల్త్ని ఇంప్రూవ్ చేసేటటువంటిది అతి ముఖ్యమైనది యోగా, మెడిటేషన్. అతి పురాతనమైనటువంటి విజ్ఞానం ఏ విధంగా మేధావులు జీర్ణం చేసుకుని మనకి అందించారు, ఆ యొక్క విశేషం గురించే మానవులు ప్రధానంగా సమయాన్ని కేటాయించారు. కానీ మనం 3టికి సమయం వెచ్చిస్తూ ఉన్నాము, కానీ 4వ పని మాత్రం చేయడం లేదు. అది
నిద్ర ఏర్పాట్లు, సౌఖ్య ఏర్పాట్లు. ఈ మూడింటిని దాటితే 4వ పని ఉంది. ఆ 4వ పని ఎవరైతే ఆచరిస్తారో వారే యోగులు. యోగం అంటే కూడిక. ఎవరితో కూడిక? పరమాత్మ యొక్క విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానంతో ఎవరైతే కూడి ఉంటారో వారు సర్వసుఖాలు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మేధాశక్తిని ఇవన్నీ కూడా స్పష్టంగా పొందగలుగుతారని చెప్పి మనకి వేదంలో స్పష్టంగా తెలియజేశారు. అంటే ఈ విషయం ఇక్కడికి ఎంతోమంది ఆత్మవిజ్ఞానం మనం హీల్ చేసుకుంటూ, మనల్ని మనం నయం చేసుకుంటూ సొసైటీని బాగు చేయడానికి యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం బాగుంటేనే సొసైటీ కానీ చేయగలం. మనం బాగుండాలంటే పొద్దున్న 5 ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం 10 ట్యాబ్లెట్లు, సాయంత్రం 20 ట్యాబ్లెట్లు ఇంతే బాగుంటుంది కదా. హెల్తీగా మన బాడీ ఎప్పుడైతే ఉంచుకోగలిగాము, ఎప్పుడైతే మన మనసుని మెడిటేషన్ ద్వారా హెల్తీగా ఉంచుకోగలిగాము, అప్పుడు మనం సరిదిద్దుకోగలం, యాక్టివ్గా ఉండగలం, సొసైటీని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం మనం చేయగలం. సో అందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా. దెన్ అవర్ ఎడ్యుకేషన్ విల్ స్టార్ట్. చాలా యూనివర్సిటీస్లో ఎవరైనా గమనించుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటుంది, లైక్ యోగా. దాన్ని లౌకికంగా కూడా పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే మానేసుకుంటున్నారు. బికాజ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. అతనికి